మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం ఒక గొప్ప విశ్వాసం కలిగిన తల్లి గురించి తెలుసుకుందాం. దేవుని పిల్లలు. ఆమె పేరు సుసన్నా వెస్లీ. సుసన్నా వెస్లీ గారు 1669 జనవరి 20 జన్మించారు. ఆమె 1742 జూలై 23 మరణించారు. సుసన్నా వెస్లీ జీవితం మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. ముఖ్యంగా తన తల్లి తన పిల్లలను దేవుని మార్గంలో ఎలా నడిపించగలదో ఆ జీవితం మనకు ఒక మంచి ఉదాహరణ. సుసన్నా వెస్లీ గారికి పెద్ద కుటుంబం ఉండేది. ఆమెకు 19 మంది పిల్లలను జన్మించారు. అయితే వారిలో కొంతమంది చిన్న వయసులోనే మరణించారు. తన పిల్లలను పెంచడం అంత సులభమైన విషయం ఏం కాదు. కానీ ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ఆమె తన పిల్లల విషయంలో ఎంతో శ్రద్ధ చూపించారు. ఆమె పిల్లలకు చిన్న వయసు నుంచి దేవుని గురించి నేర్పించడం, ప్రార్థన చేయించడం, దేవుని వాక్యాన్ని చదవడం, నిజాయితీగా జీవించడం, తల్లిదండ్రులను గౌరవించడం వంటి విషయాలను వారికి నేర్పించారు. ఎంత పెద్ద కుటుంబం చూసుకోవడం ఎంత కష్టమో మనం ఊహించుకోవచ్చు. అయినా సుసన్నా వెస్లీ గారు తన పిల్లలను నిర్లక్ష్యం చేయలేదు. ప్రతి పిల్లవాడి గురించి శ్రద్ధ తీసుకున్నారు. వారి చదువు గురించి మాత్రమే కాకుండా వారి స్వభావం మరియు ఆధ్యాత్మిక జీవితంపై కూడా దృష్టి పెట్టారు. ఆమె పిల్లల కోసం ప్రార్థించేవారు. తన పిల్లల దేవుని మార్గంలో నడవాలని ఆమె ఎంతో కోరుకున్నారు. సుసన్నా వెస్లీ గారి జీవితంలో మనకు కనిపించే ముఖ్యమైన విషయం ఏంటంటే కుటుంబంలో ప్రార్థనకు ఆమె ఇచ్చిన ప్రాధాన్యత. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పిల్లల విషయంలో కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అయినా ఆమె దేవునిపై నమ్మకాన్ని వదులుకోలేదు. ఆమె పిల్లలు ముఖ్యంగా జాన్ వెస్లీ మరియు చార్లెస్ వెస్లీ తర్వాత క్రైస్తవ సేవలో గొప్ప ప్రభావం చూపించారు. జాన్ వెస్లీ క్రైస్తవ సేవలో ఎంతో ప్రసిద్ధి చెందారు. చార్లెస్ వెస్లీ అనేక క్రైస్తవ గీతాలను రచించారు. వారి జీవితాలను చూస్తే వారికి చిన్న వయసులోనే తల్లి నేర్పించిన విశ్వాసం మరియు దేవుని వాక్యం ఎంత ప్రభావం చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. సుసన్నా వెస్లీ గారు మనకు ఒక గొప్ప పాట నేర్పిస్తున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం అంటే కేవలం వారి చదువులు చెప్పడం మాత్రమే కాదు, వారికి మంచి విలువలు నేర్పించడం కూడా చాలా ముఖ్యం. పిల్లల కోసం ప్రార్థించడం ముఖ్యం. వారికి మన జీవితంలో మంచి ఉదాహరణగా ఉండడం ముఖ్యం. మన పిల్లలు మన మాటలు మాత్రమే వినరు, మన జీవితాన్ని కూడా చూస్తారు. అందుకే తల్లిదండ్రుల విశ్వాసం పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతుంది. సుసన్నా వెస్లీ గొప్ప ప్రసంగాలు చేసి ప్రసిద్ధి పొందలేదు, కానీ ఆమె తన ఇంట్లో తన పిల్లల జీవితాల్లో చేసిన సేవ చాలా గొప్పది. ఒక తల్లి ప్రార్థన తన కుటుంబాన్ని ఎంతగా ప్రభావితం చేయగలదో ఆమె జీవితం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం సుసన్నా వెస్లీ గారి జీవితం గురించి ఒక విషయాన్ని గుర్తుంచుకుందాం. మన పిల్లల కోసం ప్రార్థిద్దాం, వారికి దేవుని వాక్యాన్ని నేర్పిద్దాం, వారికి మన జీవితంలో మంచి ఉదాహరణగా ఉందాం. మన పిల్లల జీవితాల్లో మనం చేసే పనులు, మనం వేసేటువంటి మంచి విత్తనాలు భవిష్యత్తులో మంచి ఫలాలను ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి క్రైస్తవ మిషనరీల జీవిత చరిత్రల కోసం మన స్తుతివాక్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.